మోంతా తుఫాన్ నేపథ్యంలో అటు మచిలీపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. తీర ప్రాంత ప్రజలకు విపత్తును ఎలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. భారీ వర్షాలతో చెట్లు నేల కొరిగే అవకాశం ఉండడంతో సముద్ర తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో జేసీబీలు, ట్రాక్టర్లను అందుబాటులో ఉంచారు. భారీ వర్షాలు పడి ఇబ్బందికర వాతావరణం ఉంటే ట్రాక్టర్లతో హుటాహుటిన పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని గ్రామీణ ప్రాంత ప్రజల వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని సిరివెల్లపాలెం నుంచి మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. తుఫాను దృష్ట్యా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. స్థానిక ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రజెంట్ మనం సిరివెల్లపాలెంలో ఉన్నాం. మంగినపూడి బీచ్ పరిసర ప్రాంతాలు, ఎందుకంటే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. దాంతో కూడా భారీ వర్షాలు పడతాయని అటు అధికార యంత్రాంగం మొత్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా గ్రామీణ ప్రాంతాల అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒక జేసీబీని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. జేసీబీ ఏదైతే చెట్లు భారీ వర్షాలకు చెట్లు నేల కొరిగిన సమయంలో వీటన్నింటినీ చెట్లు ఎప్పటికప్పుడు తీసివేసే విధంగా, దాంతోపాటు ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు, మిషన్ ఏదైతే చైన్ మిషన్లు కూడా అందుబాటులో ఉంటే చెట్లకు ఎప్పటికప్పుడు తీసివేసే విధంగా కూడా ప్రస్తుతం దాంతోపాటు ఒక రోప్ కూడా ఏదైతే భారీ వర్షం పడుతున్న సమయంలో ఎవరైనా చిక్కుకున్నా కూడా ఎప్పటికప్పుడు రోప్ ద్వారా బయటకు తీసుకొచ్చే విధంగా కూడా ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. మరొక వైపు చూడొచ్చు, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లు కూడా అరేంజ్ చేశారు. మొత్తం వీరందరినీ పునరావాస కేంద్రాలకు తరలిచ్చే విధంగా కూడా మొత్తం చూడొచ్చు. ఇక్కడ ట్రాక్టర్లను కూడా అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం అటు పోలీసులు గ్రామీణ ప్రాంతాలు మొత్తం కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నారు. సార్ మొత్తం కూడా ఒకవైపు మొత్తం అంతా సెట్ చేశారు. మొత్తం ఏం చెప్పదలుచుకున్నారు సార్, ప్రజలకు ఏం చెప్తూ ఉన్నారు? అయితే ముందుగా ప్రజలందరికీ ఏంటంటే నా యొక్క విన్నపం, ఈ వచ్చే తుఫాను దృష్ట్యా మేము ఈ బందరు బీచ్ని క్లోజ్ చేసామంటే తాత్కాలికంగా. ఈ వర్షాలు తగ్గే వరకు కూడా బీచ్కి దయచేసి ఎవరు కూడా రావద్దు. ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా రావద్దు. అది కూడా మీకు ఇంపార్టెంట్ వర్క్ ఉంటే తప్ప బయటికి మాత్రం ఎవరు రావద్దని దయచేసి. అయితే ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఏదైనా జరిగి ఒక అవాంఛనీయ సంఘటన ఏం జరిగినా, పొరపాటున చెట్లు కూలిపోవడం ఇటువంటి ఏం జరిగినా సరే ఇమీడియట్గా రష్ అయ్యి సీన్లోకి రష్ అయ్యి క్లియర్ చేయడం కోసం ఈ జేసీబీని ఒకటి మనం పెట్టుకున్నామండి. అదేవిధంగా మనకి ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ ఈ చైన్సాస్ కూడా మనం ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం. కత్తులు, చైన్సా, తాళ్ళు కూడా. ఒకవేళ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎవరైనా చిక్కుకుంటే కనుక ఇమీడియట్గా వాళ్ళని సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళడం కోసం మన ట్రాక్టర్స్ని వీటిని కూడా రెడీగా పెట్టుకున్నామండి. సో మా యొక్క విన్నపం పెట్టింది, దయచేసి ఎవరో కూడా ఈ వర్షం ఉన్న ఈ 3 రోజులు కూడా ఇంట్లోంచి బయటికి రావద్దని చెప్పేసి నా యొక్క విన్నపం అండి. మొత్తం ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు? దీనికి సంబంధించి మెయిన్ ఎఫెక్టెడ్ ఏ ఏరియా గుర్తించారు? సార్ ఇప్పుడు మా బందర్ తాలూకా లిమిట్స్లో మొత్తం 13 రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసామండి. ఈ అన్ని చోట్ల కూడా ఎవరైతే ఈ పూరి గుడిసెలు, తాటాకిళ్ళు, రేక్ షీట్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ పునరావాస కేంద్రాల్లోకి తరలిస్తున్నామండి. ఇప్పటి వరకు కూడా చాలామంది తరలించాం. అదేవిధంగా కొంతమంది నైట్ కూడా చాలామంది వస్తారు. వీళ్ళందరికీ కూడా ఫుడ్ ఏర్పాట్లు, అదేవిధంగా అక్కడ ఉండడానికి ఈ 3 రోజులు తగ్గట్టుగా మొత్తం ఫుడ్ కానీ అన్ని కానీ వాటర్ కానీ అన్ని అరేంజ్మెంట్స్, మెడిసిన్స్ కూడా అన్ని అరేంజ్ చేస్తారండి. అంటే బీచ్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? అంటే చాలామంది వస్తూ ఉన్నారు, వారిని పంపించేస్తున్నారు, అంటే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? సార్ ఇప్పుడు బీచ్కి రావద్దు అని చెప్పి పబ్లిక్ని ఎవరిని కూడా ఈ వర్షం ఈ తుఫాను రీత్యా ఈ దృష్టిలో పెట్టుకుని ఎవరిని కూడా బీచ్కి రావద్దని మనం ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా కూడా మనం తెలియజేసామండి. దయచేసి ఈ తుఫాను తగ్గే వరకు కూడా ఎవరు కూడా రావద్దని యొక్క నా విన్నపం అండి. అంటే ప్రజలందరూ మొత్తం కూడా ఆల్ అరేంజ్ చేశారు. మొత్తం ఏంటంటే విపత్కర పరిస్థితిని ఎదుర్కొనే విధంగా కూడా మొత్తం అరేంజ్ చేసినటువంటి పరిస్థితి ప్రజలకు ఏం చెప్తున్నారు సార్? అదే సార్, ఇప్పుడు ఏజెంట్ అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎక్కడా కూడా ఈ వర్షం ఉన్నప్పుడు ఎవరు బయటకు రావద్దని. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, లేదంటే మీకు సంబంధించిన ఫ్రెండ్స్ని కానీ, బంధువులు కానీ ఈ 4 రోజులు అంతా ఈ 3 రోజులు ఇంట్లోనే ఉండమని, ఎవరిని బయటికి వెళ్ళొద్దని, అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోమని. అదే ఈ వర్షం వచ్చే టైంలో కానీ, గాలి వీచే టైంలో కానీ ఈ కరెంటు వైర్లు కానీ కానీ వేలాడుతూ ఉంటాయండి. దయచేసి వాటిని ఎవరు టచ్ చేయొద్దని, ముట్టుకోవద్దు. ఒకవేళ ఏదైనా ఉంటే కనుక మీ దగ్గరలో ఎలక్ట్రీషియన్తో మాట్లాడినా, లేదు మాకు కాల్ చేసినా, లేదా 112 కాల్ చేసినా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేస్తారండి. అంటే ఏదైతే మచిలీపట్నం, కళింగపట్నం మధ్య అటు కాకినాడ వద్ద తీరం దాటుతుంది కాబట్టి ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే బీచ్కి అత్యంత సమీపంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా భారీ వర్షాలు కురుస్తాయని ఒకవైపు అధికార యంత్రాంగం కూడా చెప్తుంది. మొత్తం అందుకు సంబంధించి కూడా అరేంజ్మెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మంగినపూడి బీచ్ పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎటువంటి విపత్కర పరిస్థితి జరిగినా కూడా వాళ్ళని సేఫ్గా అటు పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా కూడా ప్రస్తుతం వారందరికీ కూడా అవగాహన కూడా కల్పిస్తున్నారు. అందుకు సంబంధించి ప్రతిదీ కూడా ఏదైతే చెట్లు ఒకవేళ
నేల కొరిగిన సమయంలో కూడా అప్పటికప్పుడు స్పందించే విధంగా కూడా ఆల్ అరేంజ్మెంట్స్ అయితే ప్రస్తుతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందరికీ ఒకటే చెప్తున్నారు, 29వ తేదీ సాయంత్రం వరకు కూడా తుఫాను ఎఫెక్ట్ అధికంగా ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇళ్ల నుంచి ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా ఒకటే అయితే చెప్తున్నారు. ఇప్పుడు సాయితో బిగ్ టీవీ, మచిలీపట్నం.